హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే నూనె పట్టించడానికి వచ్చామండి మార్కెట్కి. ఇప్పుడు ఎన్ని కేజీలు కొంటే ఎంత వస్తుంది, ఎలా వాడుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను వివరంగా చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే వినాయకుడి గుడి, వన్ టౌన్ వినాయకుడి గుడి ఉంటుంది కదా, కొంచెం ఎదరికొస్తే నూనె ఆడతారండి. ఆ సందుల్లో అన్ని నూనెలు ఆడే మిషన్లు ఉంటాయి. మేమైతే ఈ సందులోకి వచ్చి ఇక్కడ ఆడిస్తున్నాము. ఇక్కడైతే 2-3 ట్రిప్పుల నుంచి ఆడించాం. మాకు బాగుంది అనిపించింది. మన కళ్ళ ముందే మనం తీసుకొచ్చి చక్కగా ఎదురుగానే వేసి ఆడుతున్నారు. ఇక్కడ ఏ తేడా లేదు, బాగుంది. అయితే వీళ్ళ దగ్గర పల్లీలు, నువ్వులు కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. నువ్వులైతే 260 చెప్పారండి, 230కి ఇచ్చారు. పల్లీలేమో 160 చెప్పి 130కి అయితే ఇచ్చారు. బాగుంది చూసారా, వాళ్ళు అందులో వేస్తారు. అయితే మేము వెళ్ళేసరికి కొబ్బరి వేశారు. ఆ కొబ్బరి అంతా అందులో వేస్తే చక్కగా అందులోంచి ఆయిల్ అయితే వచ్చి కింద అయితే డబ్బా పెట్టారు. నీట్గా డబ్బాని అయితే క్లీన్ చేసి మన ముందే ఆ నూనెంతా వేరే వాళ్ళది తీస్తారండి. తీసి మన ముందే ఆ డబ్బా క్లీన్ చేసి చక్కగా పెట్టారు. మేమైతే నువ్వులైతే 20 కేజీలు తీసుకున్నామండి ఈసారి. పోయినసారి అయితే 12 తీసుకున్నాం, 8 కేజీలు ఆయిల్ వచ్చింది. పల్లీలు అయితే 20 కేజీలు తీసుకున్నాం, 9 కేజీలు ఆయిల్ వచ్చింది. ఈసారి మాత్రం 20 కేజీలు నువ్వులు తీసుకున్నాం, 25 కేజీలు పల్లీలు తీసుకున్నాం. అంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని. అప్పుడైతే 4 నెలలు వచ్చిందండి ఆయిల్. చాలా బాగా వచ్చింది. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్లు రావడం, నరాల్లో హోల్స్ పూడిపోవడం అనేది, కిడ్నీలు పాడవడం, ఇదంతా కొంచెం ఎక్కువ ఆయిల్ వల్ల అని చెప్తున్నారు. ఈ బయట ఆయిల్ కొనుక్కునే బదులు మీరు కూడా ఇలా ఆడించుకోండి. ఎంత అవుతుందండి, మనం ఖర్చు పెట్టే అంత ఉండదు. బయట బిర్యానీలు అవి ఇవి తినే కంటే ఇలా మనం ఆడించుకోవడం వల్ల చాలా మంచిది. ఇవండి ఈ పల్లీలు కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవి ఆయిల్ తీసే పల్లీలు అంట. మేము పోయినసారి ఏం చేస్తామంటే, ఈ ఆయిల్ తీసే పల్లీలు ఇంత చిన్నగా ఉన్నాయి, ఇందులో ఏం ఆయిల్ వస్తుందని మేము నువ్వులైతే వీళ్ళ దగ్గర కొని పల్లీలు బయట కొన్నామండి. మనం ఇంట్లో వాడుకునే పల్లీలాగా లావుగా ఉంది, ఆయిల్ ఎక్కువ వచ్చేస్తుంది అని అనుకున్నాము. అలాగని ఆడిస్తేనేమో 9 కేజీలు వచ్చింది 20 కేజీలకి. ఈసారి వీళ్ళ దగ్గరే కొందాం, ఎక్కువ వస్తుందని చెప్పారండి వీళ్ళు. ఇది పల్లీలు నూనె తీసే పల్లీలు కాబట్టి ఎక్కువ వస్తుందని చెప్పారని వీళ్ళ దగ్గరే కొనేసాం. కొంటే పెద్దగా ఏం రాలేదండి, కానీ బయట కొనేదానికి బాగా వచ్చింది. నువ్వులు కూడా బాగానే వచ్చింది. 20 కేజీల నువ్వులకైతే 11 కేజీల ఆయిల్ వచ్చిందండి. సగం అయితే గ్యారంటీగా వస్తుందంట, కొంచెం ఎక్కువే వచ్చింది 1 కేజీ. పల్లీలు మాత్రం 25 కేజీలు కొన్నామండి వీళ్ళ దగ్గరే, అది కూడా 11 కేజీలే వచ్చింది. ఇప్పుడైతే వీళ్ళ దగ్గరే తీసుకున్నాం. మన పల్లీలు నువ్వులే వేసారు అందులోని. ముందైతే కొబ్బరి ఆడారు కదా, ఆ కొబ్బరిదంతా తీసేసి క్లీన్ చేసి అందులో అంతా కూడా తీసి కింద డబ్బా క్లీన్ చేసి నీట్గా అయితే వేశారండి. ముందు పల్లీలు వేసారండి, తర్వాత నువ్వులు వేసారండి. ఇప్పుడు మన ముందే చక్కగా ఆ డబ్బాలోకి వేస్తున్నారు. అయితే పల్లీలు వేసేటప్పుడు మాత్రం వాళ్ళు కొంచెం వాటర్ వేస్తారండి. వాటర్ వేసిన ఏ ఇబ్బంది లేదు, అది ఆ వేడికి కరిగిపోతుంది, చక్కగా బాగుంటుంది. కొంచెం మడ్డి అనేది వస్తుంది. 2-3 రోజులు అయితే మడ్డి అంతా అడుగుకి వెళ్ళిపోయి పైకి నూనె వస్తుంది. 2-3 రోజుల తర్వాత వాడుకుంటే బాగుంటుంది. నువ్వులకు మాత్రం 20 కేజీలు నువ్వులు కొన్నాం కాబట్టి 2 కేజీలు అయితే బెల్లం ఇచ్చామండి. అదిగో మడ్డి అడుగు నుండిపోయిందని చూపిస్తున్నారు. 20 కేజీల నువ్వులకి 2 కేజీలు బెల్లం పడుతుందండి. ఎందుకంటే కొంచెం చిరుచేది వస్తాయి నువ్వులు. ఈ బెల్లం అందులో వేసి నువ్వుల్లో వేసి ఆడేస్తారు. అప్పుడు మనకి ఆ చిరుచేది పోయి స్వీట్నెస్ వస్తుంది. ఆయిల్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం మామూలు ఆయిల్ని 2-3 స్పూన్లు వేసేదానికంటే ఈ ఆయిల్ని 1 స్పూన్ వేసుకున్నా మనకి ఆరోగ్యంగా ఉంటుంది. మనం తినే తిండి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేమైతే 4-5 నెలల నుంచి ఇలాగే ఆడుతున్నాము. మా దేవేష్ వచ్చేసాడు మాతో పాటు. ఇక్కడ ఎదరపెట్టినవి అన్నీ కూడా కెలుగుతున్నాడు, ఆడుతున్నాడు, కింద పడుతున్నాడు, మీద పడుతున్నాడు. అరే ఆడద్దురా అన్నా సరే వినట్లేదు. ఇవన్నీ కూడా తీసేస్తున్నాడు మొత్తం అన్నీ. వాళ్ళేమో మా అబ్బాయిని చూసి ఇసుక్కుంటున్నారు. ఇప్పుడైతే అదిగో బెల్లం అండి, బెల్లం పెట్టాం. నువ్వులే వేస్తున్నారు, ఈ బెల్లం కూడా వేస్తున్నారు. మేమైతే 2 కేజీలు పావు తెచ్చాం. అయితే 1 పావు కేజీ మిగిలిపోయింది, 2 కేజీలు అయితే పట్టింది. ఇంకేసి అందులో కూడా వాటర్ వేస్తారండి ఆయిల్ ఆడేటప్పుడు. ఎందుకంటే లేదంటే నలగదు. మనం మిక్సీలో ఇప్పుడు చట్నీ అది చేసేటప్పుడు వాటర్ వేస్తాం కదా, అప్పుడు ఎలా నలుగుతుందో దీనికి కూడా అంతే. 4-5 గ్లాసులు వాటర్ వేస్తారా, వేడికి కరిగిపోయి చక్కగా ఆయిల్ అనేది వచ్చేస్తుంది.
మీరు ఎప్పుడైనా ఆడించుకోవడానికి వెళ్ళినప్పుడు 2-3 గంటల ముందైతే వెళ్ళండి. ఎందుకంటే మాకైతే 2 గంటలరా 3 గంటలు అయితే పట్టేసింది. మేమైతే సాయంత్రం వెళ్ళటమే 6కి వెళ్ళాము. 8:30 దాటిపోయింది టైం కూడాను. మీరు కూడా ఇలా కాకపోయినా సరే పప్పు నూనె విడిగా శనగ నూనె విడిగా కూడా ఆడించుకోవచ్చండి. కలిపైనా ఆడించుకోవచ్చు. మేమైతే శనివారం సోమవారం తినం కాబట్టి పప్పు నూనె వాడకూడదు కాబట్టి మేమైతే విడివిడిగా ఆడించుకున్నాం. వాళ్ళు 12 కేజీలు పైన అయితేనే ఆడతారండి, లోపు ఆడరు కాబట్టి 6 కేజీలు అవి 6 కేజీలు ఇవి కూడా అలాగైనా ఆడించుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.